అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రైమ్ నైట్ డెస్క్ అనాలిసిస్. నేను రాజు. నిన్న రెంటపాలలో జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. ఆ పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు చనిపోతే ఆ కుటుంబాన్ని సంవత్సరం తర్వాత పరామర్శించడానికి వెళ్ళారు. ఆయన ఎందుకు చచ్చిపోయాడు ఆ వివరాలను కూడా పక్కన పెడదాం. ఆయనేమో బెట్టింగ్ భూతానికి భయపడి చచ్చిపోయాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 స్థానాలు గెలుస్తుందని చెప్పి చేసినటువంటి ఫేక్ సర్వేలను నమ్మి బెట్టింగ్ కాసి కోట్ల రూపాయలు పోగొట్టుకుని అప్పుల పాలు చనిపోయాడని చెప్పి తెలుగుదేశం చెబుతోంది. కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వేధింపులు తట్టుకోలేక చనిపోయాడని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తారు. సరే, అవన్నీ కూడా పక్కన పెట్టేస్తే నిన్న రెంటపాల అనేటటువంటి ఆ ఊరికి ఆయన వెళ్ళేటువంటి సందర్భంలో, జగన్మోహన్ రెడ్డి వెళ్ళేటువంటి సందర్భంలో ఎంత దారుణంగా ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అయితే వీళ్ళలో చాలామంది వాళ్ళ సైకోలు అనాలన్నా లేకపోతే నిజంగా మానసిక పరిస్థితి బాగలేదో తెలియదు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళని నమ్ముకునే పాపం ఈరోజు 151 స్థానాల నుంచి 11 స్థానాలకి పడిపోయాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు ఆయన ఓడిపోవడానికి కారణం ఇవే కారణాలన్నీ కూడా. సో ఏంటంటే అక్కడ కొన్ని ఫ్లెక్సీలను చూపించారు. ఆ ఫ్లెక్సీలను చూసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా సిక్కటి చిరునవ్వుతోటి చాలా ముసిముసి నవ్వులు చిందిస్తూ ముందుకు పోయినటువంటి వీడియోస్ కూడా అందరూ కూడా చూసే ఉంటారు. సరే, ఇవన్నీ కూడా పక్కన పెడితే కొన్ని అంశాలు మీ దృష్టి తీసుకెళ్తా. కొట్టారు, తీసుకున్నాం, మా టైం కూడా వస్తుంది, బీప్ సౌండ్ ఇవ్వాలా లేకపోతే డాష్ చెక్కేస్తాం అనేసి ఒక ఫ్లకార్డు. అంటే మీరు కొట్టారు, మేము తీసుకున్నాం, మా టైం వస్తుంది, మేము డాష్ చెక్కేస్తారట వాళ్ళు అని చెప్పేసి ఒక ఆయన ఒక పెద్ద ఫ్లెక్సీని పెట్టుకొని చూపించినటువంటి పరిస్థితి. ఇంకొక ఆయన రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు నుంచే మొదలు. సో రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు నుంచి మేము మొదలు పెట్టబోతున్నాం అని చెప్పేసి ఇంకొక ఆయన ఇంకొక ఫ్లెక్సీని చూపించాడు. ఇంకొక ఆయన 2029లో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో 1000 తలలు నరికినట్టు రప్ప నరుకుతాం ఒక్కొక్కడిని అని చెప్పేసి ఒక ఆయన చూపించాడు. అంటే 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందట. వస్తే ప్రజల తలల్ని నరుకుతారంట. ఎలాగా? వేటల్ని నరికినట్టు రప్ప నరుకుతారంట. వీళ్ళని సైకోలు అనాలనా లేకపోతే నిజంగా మనుషులు అనాలనా లేకపోతే ఇంకేం పేరు పెట్టాలో నాకైతే అర్థం కావడంలే. అంటే ఎవరిని హెచ్చరిస్తున్నావు? ఎవరిని నరకుతానని చెప్తున్నావు? తెలుగుదేశం వాళ్ళనే, లేకపోతే మీరు వెళ్ళినటువంటి ఆ ఊరు వలన, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలనే? ఎవరిని నరకతానని చెప్పేసి మీరు ఈ ఫ్లకార్డులు చూపిస్తున్నారు? కేవలం మీ వల్లే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. ప్రజలకు సంక్షేమ పథకాలు ఇచ్చినా కూడా ఓడిపోవడానికి జగన్మోహన్ రెడ్డి కారణం మీరే. పరిపాలన బాగా చేశారని చెప్పుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయినానో అర్థం కాక తలపట్టుకోవడానికి కారణం మీరే. మీరు చేసినటువంటి సైకో పనుల వల్ల ఈరోజు ఈ విధంగా వచ్చాడు. చాలామంది పాపం పార్టీ కోసం కష్టపడ్డారు. ఇలాంటి కొంతమంది సైకోలు ఆ పార్టీని సర్వనాశనం చేశారు, ఇంకా కూడా చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అది కూడా ఇంకా తెలుసుకోకపోతే 2.0 కాదు కదా, 7.0 వచ్చినా కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. ఏంటి బుద్ధుందా? ఇలాంటి ప్లకార్డులు పట్టుకొని ఎవరిని మీరు ఏం చేయాలని చూస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి అలజడులు సృష్టించాలని చూస్తున్నారు మీరు? సరే, అదొకటి పక్కన పెడితే రప్ప నరుకుతాం నా కొడకల్లారా ఇంకొక ఆయన ఫ్లకార్డు. అంటే ఒక్కొక్కరిని రప్ప నరుకుతారంట. అంటే ఫ్యాషన్ అయిపోయింది. అంటే వీళ్ళకి పొట్టేలు తలైన ఒకటే, మనిషి తలైన ఒకటేనంట. అంటే వీళ్ళని ఏమనాలి? నిజంగా గంజాయి బ్యాచ్ అనాలన్నా, సైకోలు అనాలన్నా, మానసిక పరిస్థితి లేని పిచ్చోళ్ళు అనాలన్నా, ఏమనాలో కూడా అర్థం కావట్లా. సరే, అది. ఇంకొక ఆయన వచ్చేసి ఎవడైనా రాని తొక్కి పడేస్తాం. సరే, ఎవడొచ్చినా తొక్కి పడేస్తాం, అదొకటి. ఇంకోటి అన్న వస్తాడు అంతు చూస్తాడు. సో ఇలాంటి ఫ్లకార్డ్స్ పట్టుకొని నిన్న రెంటపాలకు వెళ్ళేటటువంటి మార్గంలో ఒక అరాచకాన్ని సృష్టించినటువంటి పరిస్థితి. అసలు ఈ ప్లకార్డుల సారాంశం ఏంటి? ఎందుకని ఈ ప్లకార్డులు పట్టుకున్నారు? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళారు అక్కడికి? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళారు? వాళ్ళ పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు సంవత్సరం క్రితం చనిపోయాడు. చనిపోతే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వీలు చేసుకొని సంవత్సరం తర్వాత వెసులుబాటు చేసుకొని సమయం చూసుకొని ఇప్పటికి తీరుగా చూసుకొని ఆయన ఆ ఊరికి వచ్చాడు. వచ్చే సందర్భంలో ఎవరైనా వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన పరామర్శిస్తారు. ఆయన చనిపోయిన తర్వాత కుటుంబ పరిస్థితి ఎలా ఉంది, ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయి, అసలు ఏంటి, ఏమైనా సమస్యలు ఉన్నాయా, పార్టీ తరపున ఏమన్నా సాయం చేయాలన్నా అని చెప్పేసి ఆ కుటుంబానికి ప్రయారిటీ ఇచ్చి మాట్లాడతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ పర్యటనకి వెళ్ళినా కూడా మంది మార్బలంతో వెళ్తాడనమాట ఆయన. సో ఆ విధంగా నిన్న 1000 మంది వచ్చేసారు. పోలీసులు ఆంక్షలు పెట్టారు. అది చాలా చిన్న ఊరు, ఆ ఊర్లోకి వెళ్తే ఇబ్బందులు ఉంటాయని చెప్పేసి చాలా ఆంక్షలు పెట్టారు. కానీ ఇష్టానుసారంగా పొలాల్లో నుంచి, గట్ల మీద నుంచి, కాలువల్లో నుంచి ఇష్టానుసారంగా వెళ్ళారు. ఇద్దరు చచ్చిపోయారు, అది వేరే విషయం. అక్కడ ఒక ఆయనేమో ఒక వాహనం ఢీకొని చనిపోయాడు. ఇంకొక ఆయన గుండెపోటు వచ్చి సమస్యలు పడిపోయి చనిపోయినటువంటి పరిస్థితి. సరే, ఒక ఆయన చనిపోయాడని సంవత్సరం తర్వాత పోతే ఇంకొక ఇద్దరిని చచ్చిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సరే, ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే మీరు వెళ్ళేటటువంటి పరిస్థితి ఏంటి? బల నిరూపణ కోసం వెళ్ళారా లేకపోతే అక్కడ బరితెగింపు చూపించడానికి అక్కడికి వెళ్ళారా? ఏంటో కూడా తెలియనటువంటి పరిస్థితి. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆయన ఇలాంటి సైకోలని, ఇలాంటి
పిచ్చోళ్ళని లేకపోతే ఇలాంటి మూర్ఖులని ఇంకా కూడా వదిలించుకోకపోతే, ఆయన ఇంకా కూడా వాళ్ళ ధ్యాసలోనే ఉంటే, దాన్నే కానీ ప్రోత్సహిస్తే, ఆయన చెప్పినటువంటి 2.0 ఇదే అనుకొని 11లో నుంచి ఆ ఒకటి కూడా తీసేస్తారేమో, అది ఆ ఒక్క విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గుర్తుంచుకోవాలి. సో పరిపాలన అంటే బటన్ నొక్కి డబ్బులేయడం మాత్రమే కాదు, ప్రజలకి ఒక రకంగా చెప్పాలి అంటే మీరే మాట్లాడతారు శాంతి భద్రతల గురించి, అక్కడ అది జరిగింది, ఇక్కడ ఇది జరిగింది, అక్కడ శాంతి భద్రతలు గందరగోళం. రోజా గారు అయితే ఆమె నోరేసుకుని మాట్లాడుతూ ఉంటారనమాట, ఏది శాంతి భద్రతలకు విఘాతం కలిగిపోతూ ఉందనేసి. మరి దాన్ని ఏమంటారమ్మా? ఆ ఫ్లకార్డ్స్ని ఏమంటారు? ఎందుకని వాటిని పట్టుకున్నారో తెలియని వాళ్ళు. ఏమన్నా అంటే ఆడ పోలీసుని కొట్టారు, పోలీసుని కొట్టిన వాళ్ళు ఏదో పాపం తెలియని వాళ్ళు పిల్లకాయలు, వయసు సరిగా లేనటువంటి రానిటువంటి పిల్లకాయలు వాళ్ళు కొట్టారు, సో చూసి చూనట్టు వదిలేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు. సో వీళ్ళు కూడా ఫ్లెక్సీలు పాపం ఏం తెలియదు వాళ్ళకి, తెలియని వాళ్ళు పట్టుకొని చూపిస్తూ ఉంటారు. దాని ఇంపాక్ట్ ఎంతమంది మీద పడుతుంది? ఆ ఫ్లకార్డు చూసినటువంటి నిజంగా జగన్మోహన్ రెడ్డి అభిమానులు అక్కడ ఉన్నటువంటి కొంతమంది యువకులు అంటే ఉడుకు రక్తం, వాళ్ళు ఎలాగైనా సరే రియాక్ట్ అవుతారు. అవి ఎంత వాళ్ళ మీద ప్రభావితం చూపిస్తాయి, ఆ విషయాన్ని మర్చిపోయారు. సరే, ఈరోజు వాళ్ళందరినీ పోలీసులు కొంతమందిని గుర్తించారు, వాళ్ళు అరెస్ట్ చేశారు, అది వేరే విషయం. ఇంకా కూడా సోషల్ సైకోల పేరుతోటి సోషల్ మీడియాలో గడిచిన 5 ఏళ్లలో మీరు పెట్టినటువంటి పోస్టులు, ఆ పోస్టుల ద్వారా మానసిక వేదనకు గురి చేసినటువంటి అంశాలు అందరూ కూడా చూశారు. సో సోషల్ మీడియా పోస్టులు వదిలేసి ఇప్పుడు డైరెక్ట్గా పోస్టర్లను పట్టుకొని వచ్చేసి ఈరోజు బెదిరిస్తున్నారా మీరు? ప్రజలని బెదిరిస్తున్నారా, లేకపోతే ప్రభుత్వాన్ని బెదిరిస్తున్నారా, లేకపోతే టీడీపీని బెదిరిస్తున్నారా? ఎవరిని బెదిరిస్తున్నారు మీరు? ఎవరి తలలు నరుకుతారు, ఎవరి తలలు తీస్తారు? ఇలాంటి వాళ్ళని ఇంకా కూడా పోలీసులు ఎందుకని ఇంకా పట్టించుకోవట్లేదు? చంద్రబాబు నాయుడు గారు, మీకు ఒక విషయం చెప్పాలి, మీ రోడ్లోకి వస్తే మీ పార్టీ నాయకులను అవసరం చేశారు, బయటకు కూడా రానిలా. జగన్మోహన్ రెడ్డి వస్తే వేల మంది వస్తున్నారు అని చెప్పేసి ప్రచారం చేసుకుంటా ఉన్నారు. మరి ఆ రోజే అన్ని నిబంధనలు పెట్టారు, అన్ని నియంత్రణలు పెట్టారు, ఆయన వస్తుంటే స్కూళ్ళకి సెలవులు ఇచ్చినారు, గందరగోళం చేసినటువంటి పరిస్థితి. మరి మిమ్మల్ని కూడా రోడ్ల మీద తిరగనివ్వాల. మరి ఈరోజు ఇలాంటి పరిస్థితి ఏంటి అంటే వీళ్ళ మీద చర్యలు తీసుకోరా మీరు? చేత కావడం లేదా మీకు? లేకపోతే చర్యలు తీసుకునే దానికి సమయం దొరకడం లేదా? లేకపోతే చూసి చూన్నట్టు వదిలేస్తున్నారా ఏంటి అసలు? ఎందుకని మీరు కూడా ఈ విషయాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు అనేటటువంటి వాదన ప్రజల నుంచి కూడా వ్యక్తమవుతోంది. సో కాబట్టి ఎవరైతే ఈ సైకోలు ఉన్నారో, ఈ సైకోల వల్ల జగన్మోహన్ రెడ్డికి మంచి తర్వాత సంగతి కానీ చెడు జరగకుండా చూసుకోవాలని చెప్పేసి ఆయనకి తెలియజేస్తూ ఇది ఇవాళ డెస్క్ అనాలిసిస్. మరో అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.